తెలంగాణలో రైతు భరోసా సీలింగ్ పెట్టి ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్. పంట వేసిన భూమికే రైతు భరోసానిచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. భూమి ఉన్నప్పటికీ పంట వేయకపోతే రైతు భరోసాను కట్ చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. శాటిలైట్ మ్యాప్ ఆధారంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే గుట్టలు, వెంచర్లు, ఖాళీ భూములకు రైతు భరోసా ఇస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. గతంతో పోలిస్తే వచ్చే యాసంగి పంటకు దాదాపు 60,000 నుంచి 1,00,000 ఎకరాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 లక్షల మందికి పైగా రైతు భరోసా తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎలాంటి అప్డేట్ ఉంది ఈ ఇష్యూకి సంబంధించి? అనుశ్రీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారం అంతా ఉంది. రైతు భరోసాను సీలింగ్ వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. వచ్చేటువంటి రైతు భరోసాకు సంబంధించి ప్రజెంట్ నార్లు వేస్తూ ఉన్నారు. వచ్చే నెల కానీ ఒక 15 రోజుల తర్వాత కానీ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదల చేయాల్సి ఉంది. అయితే సీలింగ్ వేసే దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. గతంలో భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన తర్వాత కూడా వెంచర్లు, గుట్టలు, పుట్టలు మినహాయిస్తే భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు ఉన్నటువంటి భూమికి పంట వేసినా వేయకపోయినా రైతు భరోసాను అందించింది. కానీ రాబోయేటువంటి సీజన్లో పంట వేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడానికి అధికారులంతా కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి లెక్కలు తీయడానికి ఒక జర్మన్ కంపెనీతో శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా ఈ మ్యాపింగ్ చేయడానికి, లెక్కలు తీయడానికి, అట్లాగే పంట వేశారా లేదా అన్నటువంటి విజువలైజేషన్ ఆధారంగానే నిధుల విడుదల ఉంటుంది అన్నట్లుగా అధికారుల నుంచి సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ఆ జర్మన్ కంపెనీకి సంబంధించిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకునేందుకు కసరత్తు, అట్లాగే ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. రాబోయేటువంటి రైతు భరోసా నిధులు దాదాపు 9,000 కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయి. ప్రజెంట్ 70 లక్షలకు పైచిలకు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను అందిస్తూ ఉన్నారు. కోటికి పైచిలకు ఎకరాలకు రైతు భరోసా నిధులను అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసారి వచ్చేటువంటి యాసంగి కూడా దాదాపు 1 కోటి ఎకరాల వరకు ఉంటుంది అన్నట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ సీలింగ్ ఆధారంగా ఏదైతే వేసినటువంటి పంటకే రైతు భరోసా ఇచ్చినట్లయితే 1,00,000 ఎకరాల లోపు భూమి రైతు భరోసా నిధులు మిగిలేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్లుగా చర్చ జరుగుతూ ఉంది. గతంలో సీజనల్ భూమి ఎంత ఉన్నప్పటికీ ఈ సీజన్లో కొన్ని ఎకరాలు వేస్తే మరొక సీజన్లో మరికొన్ని ఎకరాలు రైతులు వేసుకునేటువంటి వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కానీ ఈసారి నుంచి కేవలం ఏదైతే పంట వేసినటువంటి భూమి ఉందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లుగా, దానికి సంబంధించినటువంటి ఆలోచన ఫైల్ను కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం అంతా ఉంది. వచ్చేటువంటి క్యాబినెట్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దాని తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శేఖర్.